హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పల్లెలో 10 మందికి వంట చేస్తున్నామండి. మేమందరం అక్కడే ఉన్నాం కదా. సంక్రాంతికి 10 మంది ఉన్నామన్నమాట. పిల్లలు లేకుండా పెద్దవాళ్ళమే 10 మంది ఉన్నాం. పిల్లలు అయితే 3 ఉన్నారు. చట్నీ అయితే చేసేసాము. ఇంకా దీంట్లోకి పచ్చికారము, ఇంకా టమాటో జ్యూస్ చేస్తామన్నమాట. టమాటో జ్యూస్ అంటే దాన్ని దగూజ్ అంటారనమాట. టమాటోలు వేసి అన్నీ చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు చుట్టుపక్కల ఉండే వాతావరణం, పల్లెటూరు వాతావరణం కూడా చూపిస్తూ మీకైతే వంట చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మా ఆయన అయితే అన్నీ కట్ చేసుకున్నాడు. వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్, క్యాప్సికము, బీన్స్, బఠానీ, ఇవన్నీ మనం అన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఇవి పచ్చి బఠానీలు తెచ్చుకున్నాం అనమాట మేము. పచ్చి అంటే మనకు చిక్కుడుకాయలు ఎలా వస్తాయి లోపల గింజలు అలాంటివి అమ్ముతూ ఉంటారు. మామూలు ప్యాకెట్లోటివి అయితే మనం నానబెట్టుకోవాలి. ఇవి పచ్చివే కాబట్టి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్యాకెట్లో ఉండేటివి ఎలాంటివి అంటే పచ్చి బఠానీని ఎండబెట్టి తర్వాత నానబెట్టి అమ్ముతూ ఉంటారు ప్యాకింగ్ చేసి. మేమైతే డైరెక్ట్ మంచివి అనమాట. మంచి అంటే చిక్కుడుకాయలకు ఎలా గింజలు ఉంటాయి అలాగా మనకు బఠానీలు కూడా అట్లనే గింజలు వస్తాయి. ఆ గింజలు తెచ్చుకొని మేము ఒలుచుకొని ఇప్పుడు వేస్తున్నాం డైరెక్ట్గా. ఇవైతే తొందరగా ఉడికిపోతాయి. అసలు ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఒక సెరవలో వేసుకొని దాంట్లోకి పెరుగు వేసుకొని ధనియా పౌడరు, గరం మసాలా, ఇంకా మిరియాల పౌడర్, కొంచెం చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారము తగినంత వేసుకొని, ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేయాలన్నమాట. దీంట్లో కొంచెం పసుపు కూడా వేస్తున్నాము. 10 మందికి వంట చేయాలి కాబట్టి మా ఆయన అయితే వంటలంటే చాలా ఇష్టం కాబట్టి ఆయనైతే మేమున్న అన్ని రోజులు అక్కడ వంట మాత్రం అన్నీ ఆయనే చేశాడు. చాలా బాగా తిన్నాం. ఫుడ్ అయితే చేసుకొని అందరము ఫుడ్ చేసుకోవడం, తినడము, కార్డ్స్ ఆడడము, ఈతకు వెళ్ళడము, ఏదో ఒకటి చేసుకుంటా టైంపాస్ అయితే చాలా బాగా అయిందనమాట. చాలా ఎంజాయ్ చేసాము పల్లెలో. ఇలా మొత్తం కొత్తిమీర, కొంచెం పుదీనా అన్నీ వేసేసి ఇంకా ఇవన్నీ మిక్స్ చేస్తున్నారు అనమాట. బాగా మిక్స్ చేసేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. అల్లం పేస్ట్ ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాడు. వెజిటేబుల్ రైస్ దీంట్లోకి మనము పెరుగు చట్నీ ఒకటే సరిపోతుంది. కాకపోతే పెరుగు చట్నీ తినకోకుండా కొంతమంది స్పైసీగా కారంగా బాగుంటుంది అని చెప్పేసి పచ్చికారం అయితే కొడుతున్నాం అనమాట. ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ అనమాట. ఇక్కడ పెరుగు చట్నీ చాలా తక్కువ. జీలకర్ర పొడి వేసుకోవాలి కొంచెం. 1 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర పొడి వేసుకున్నాం. ఇలా పెట్టేసుకోవాలి, పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి దగూజ్ అనమాట. దగూజ్ అంటే మనకి టమాటో జ్యూస్ లాగా ఉంటుంది, బాగుంటుంది అన్నంలోకి. ఆయిల్ వేసుకొని దాంట్లో అల్లం పేస్ట్ వేసుకొని కరివేపాకు వేసుకొని మనం తిరువాత వేసుకోవాలన్నమాట. దగూజు దీంట్లో మనం మిక్సీకి ఏమేమి కొట్టుకున్నామంటే టమాటోలు, తెల్లగడ్డలు వేసి మిక్సీకి కొట్టుకోవాలి. ఉప్పు వేసి మిక్సీకి కొట్టుకొని దీంట్లో తిరువాతలో వేసేసుకొని కొత్తిమీర, పసుపు వేసుకొని ఇది మనము మొత్తం బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. పచ్చికారం కొడుతుంది మా అత్త. తెల్లగడ్డలు ఇంకా పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి కారం కొడుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. బాగా స్పైసీగా తినే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుంటుంది అనమాట, చేదు రాకుండా మనకి. ఇది మిక్సీ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నా అండి మా అత్త కోసమే. మా అత్తకైతే ఏమన్నా కొట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని చెప్పి ఆమె అయితే తీసుకునింది. ఈ మిక్సీ మీకు నేను ఆన్లైన్లో తీసుకున్న 500 పడిందని చెప్పి కూడా మీకు వీడియో అయితే నేను పోస్ట్ చేశాను, నా ఛానల్లో ఉంది. చాలా మంచిగా చాలా బాగుంటుందన్నమాట. చాలా తక్కువ టైంలో మనకు గ్రైండ్ అయిపోతుంది, ఎక్కువ శ్రమ లేకుండా చాలా బాగా మిక్స్ అయిపోతుంది. చూడండి, చూపిస్తాను. దీంట్లో ఏం వేసుకున్నా కూడా మామూలుగా మన మిక్సీలలో ఏమైతే మనం గ్రైండ్ చేసుకుంటామో దీంట్లో కూడా అవన్నీ గ్రైండ్ చేసుకోవచ్చు. మినీ మిక్సీ అనమాట. ఇంకా వచ్చేసి బ్యాచిలర్స్కి, ఎవరైనా హాస్టల్లో ఉండే వాళ్ళకి, సింగిల్గా రూమ్ తీసుకునే వాళ్ళకి, ఎవరైనా ఒంటరిగా ఇంట్లోనే ఉంటారు కదా, అంటే 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఉన్నా కూడా ఇది సరిపోతుంది అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద మిక్సీలు వేలు పెట్టి కొనుక్కోకుండా ఇది చిన్న మిక్సీ చాలా బాగుంది. 18 months వ్యారంటీ కూడా ఇచ్చారు. దీని ఫుల్ వీడియో దీనిలో ఉంది, చూడండి. పచ్చికారం అయితే
కొట్టేసి పక్కన పెట్టేసింది. ఇట్లా టమాటో జ్యూస్ అయితే ఉడుకుతుందనమాట. ఇది బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఎంత బాగా గ్రైండ్ అయిందో. ఇప్పుడు వచ్చేసి రైస్ చేస్తున్నాం అనమాట. ఆయిల్ వేసుకొని దీంట్లో నెయ్యి కావాలనుకుంటే నెయ్యి వేసుకోండి, నెయ్యి వద్దనుకుంటే ఆయిల్తోనే చేసేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేశాడు. ఆయిల్ వేసి దీంట్లో బిర్యానీ మసాలాకు సంబంధించి బిర్యానీ ఆకు ఇంకా దాంట్లోకి వచ్చేసి చెక్క, లవంగ, యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ వేసేసి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం అనమాట. పచ్చిమిర్చి వేసుకొని తర్వాత బిర్యానీ ఆకులు ఇంకా ఆనియన్స్ ఇవన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి ఇవన్నీ వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అన్నీ 1 బై 1 అయితే చూపిస్తాను చూడండి. బిర్యానీ మసాలా మొత్తం వేసేసాడండి. కొంచెం ఊరికి అలా తిప్పామనుకోండి చాలా బాగా ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకోవాలి. మా ఆయన వంటలు చాలా బాగా చేస్తాడు. కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. బిర్యానీ, దమ్ బిర్యానీ ఇంకా కర్రీస్ అన్నీ పెట్టాను నా ఛానల్లో. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా చూడండి. ఇవైతే ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకున్నాం. కాకపోతే వద్దులే ఎందుకు మస్తెంత అవుతుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే కష్టం అని చెప్పేసి కట్టెల పొయ్యి మీద చేయలేదు. అందుకని ఇక్కడ పొయ్యి మీదే చేస్తున్నామండి. కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా అత్త అయితే అక్కడ పల్లెలో ఉన్నా కూడా ఆమె అయితే చెయ్యదులేండి. ఓన్లీ నీళ్ళు మాత్రమే మనకి కాంచుకుంటుంది అనమాట కట్టెల పొయ్యి మీద. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత టమాటోలు వేసుకున్నాడు అనమాట. టమాటోలు వేసుకున్న తర్వాత బాగా తిప్పేసుకోవాలన్నమాట. దీంట్లో పుదీనా వేశాడు. ఇలా పుదీనా వేసుకొని మనము తిప్పేసుకోవాలన్నమాట. ఇవి మొత్తం ఒకటే చోట కుప్పగా లేకుండా మొత్తం సమానంగా అనేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అనమాట. 5 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. బాగా ఉడికిపోతాయి. మా పిల్లలు అయితే ఇక్కడ పడుకొని వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అసలు అయితే ఎటువంటి డిస్టర్బ్ చేయలేదండి. చాలా బాగా ఆడుకున్నారు. వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ తింటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే పల్లెలో. ఇలా మనం ఎన్ని గ్లాసులు తీసుకున్నామో అన్ని గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం సరేసురు అనుకోండి, నానబెట్టుకున్నాం కాబట్టి మేము బియ్యం ఏం చేస్తున్నామంటే 1 అవర్ నానబెట్టుకున్నాం అనమాట. 1 అవర్ నానబెట్టుకున్న బియ్యానికి 1 గ్లాసు బియ్యం తీసుకుంటే 1.5 గ్లాసు వాటర్ తీసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి. 1 గ్లాసు బియ్యం తీసుకుంటే 1.5 గ్లాసు నీళ్లు తీసుకోవాలి. 1 అవర్ నానబెట్టుకున్నాం మేము. ఒకవేళ డైరెక్ట్ ఉడకబెట్టుకోవాలనుకుంటే 1 గ్లాసుకు 2 గ్లాసులు నీళ్లు తీసుకొని మనము చేసుకోవాలన్నమాట రైస్. మీల్ మేకర్ వచ్చేసి నీళ్లు పిండేసి పక్కన గిన్నెలో పెట్టేసుకున్నాము. నీళ్ళు అట్లనే ఉంటే ఏమవుతుందంటే కసకస అని ఉంటుంది అనమాట. దాంట్లో నీళ్ళన్నీ బాగా పిండేసుకొని మనం ఎప్పుడైనా కర్రీ చేసుకోవాలన్నా రైస్ చేసుకోవాలన్నా మీల్ మేకర్ని పిండే మనం వాడుకోవాలి. నీళ్ళలో నానబెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో వెజిటేబుల్స్ అన్నీ మనం కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని అయితే వేసేసుకోవాలి. పెరుగు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని వేసేసుకొని తిప్పుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం అన్నమాట ఇవి నానబెట్టుకొని మనం బొరకల గిన్నెలో వేసుకోవాలన్నమాట. నీళ్ళన్నీ పోయేలాగా. ఇలా అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే దీన్ని రైస్ని తీసుకొని వెళ్ళేసి లోపల పెట్టాలి. బయట నీళ్ళన్నీ వంచేసి బయట పెట్టున్నాను అనమాట. బయట మా అత్త అయితే చెట్లు వీకుతూ ఉంది, మా పాప ఆడుకుంటూ ఉంది, ఇంకొక పాప ఆడుకుంటూ ఉంది. ఒక చోటు ఉండరు, తిరుగుతూనే ఉంటారు. ఎంత బాగా తిరుగుతూ ఆడుకుంటున్నారో నాకైతే చాలా హ్యాపీగా ఉండింది. వీళ్ళు బాగా ఆడుకుంటూ నా జోలికి రాకుండా ఎంత బాగా ఆడుకున్నారో. టమాటో చూడండి జ్యూస్ అయితే పైకి కునింది కదా, ఇది చూడండి బాగా ఉడికిపోయి జ్యూస్ బాగా అయిందనమాట, చిక్కగా అయింది. ఇలా మనము బాగా ఉడకబెట్టుకుంటే పచ్చి వాసన పోయి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కలర్ రైస్లోకి చాలా బాగుంటుంది. పెరుగు చట్నీ ఒక్కటే తినలేము కాబట్టి ఇలా టమాటోలు మిక్సీకి కొట్టేసుకొని మనము ఇలా ఉడకబెట్టేసుకుంటే సరిపోతుందండి.
చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా పచ్చికారం ఏముందండి, ఓన్లీ పచ్చిమిర్చి, తెల్లగడ్డ, ఉప్పు, నిమ్మకాయ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నామంటే కారం అయితే రెడీ అయిపోతుంది. ఇవి రెండు ఉంటే చాలు, కడుపు నిండా తినేయచ్చు. ఇలా కలర్ రైస్ చేసేసుకొని ఇంకా బిర్యానీలో కూడా, బిర్యానీ మనం చికెన్ బిర్యానీ అలా చేసుకుంటాం కదా, దాంట్లో కూడా ఈ దగూజు కారం కూడా చాలా బాగుంటుంది. దగూజ్ అంటే ఈ టమాటో జ్యూస్ అనమాట. కువైట్లో దగూజ్ అంటారు. మా అత్త వాళ్ళందరూ కువైట్లో ఉన్నారు కాబట్టి ఇలా దగూజ్ చేసుకోవడం చాలా బాగా వచ్చనమాట. వాళ్ళకి చేసుకునేది టమాటో జ్యూస్ చేసుకుంటాం, అంటే దగూజు కారం చేసుకొని బిర్యానీ చేసుకుంటాం అనమాట. చికెన్ బిర్యానీ కానీ కలర్ రైస్ కానీ చేసుకుంటాము. ఇవైతే బాగా మనకి బాగా ఉడికిపోయిందనమాట. ఇవి వెజిటేబుల్స్ అన్నీ ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం అనుకోండి, బాగా కుక్ అయిపోతాయి. ఇక వాటర్ వేసుకొని ఉడకబెట్టేసుకుంటే ఇంక బాగా ఉడికిపోతాయి. సపరేట్గా కొంతమంది ఉడకబెట్టి ఆ నీళ్లు పడేస్తే ఏమీ రాదు. ఇలా మనం అన్నం చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఇలా డైరెక్ట్గా ఉడకబెట్టుకుంటే మనకు కూడా చాలా మంచిదనమాట. దాంట్లో ఉండేటివన్నీ పోతాయి. మనం పక్కన ఉడకబెట్టుకొని నీళ్ళన్నీ వంచేస్తే ఇంకేముంటుంది చెప్పండి. ఇలా మనము డైరెక్ట్గా ఉడకబెట్టుకొని రైస్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదనమాట. ఈ విధంగా అయితే బాగా ఉడికిపోయిన తర్వాత మనం మీల్ మేకర్ అయితే వేసుకోవాలి. నానబెట్టుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని పిండాలన్నమాట. పిండితే జ్యూస్ దాంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళన్నీ పోయే వరకు పిండేసుకొని దీంట్లో వేసేసుకున్నాం అనమాట. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, బాగా మసాలా మొత్తం మనకు వెజిటేబుల్స్ పడుతుంది, ఉప్పు కారం అన్నీ. తర్వాత మనము నానబెట్టుకున్నాం కాబట్టి బియ్యము, నేను అన్నీ కొలిచేసి వాటర్ అయితే ఇక్కడ పెట్టేశాను. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాడు అనమాట. ఈ విధంగా వాటర్ అన్నీ, ఇవి మసాలా నీళ్ళండి. దీంట్లో మసాలా ఉన్నింది కదా, మనం వెజిటేబుల్స్ అన్నీ కలిపేసుకున్నాం. ఆ మసాలా గిన్నెలో నీళ్ళు పోసాను, అందుకని కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా నీళ్ళన్నీ పోసేసుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత మనం రైస్ వేసుకొని బియ్యం, నానబెట్టుకున్న బియ్యాన్ని కలిపేసుకొని ఉడికించుకోవాలన్నమాట. దీంట్లో పుదీనా వేస్తాడు, పుదీనా కొత్తిమీర వేసేసుకొని మనం బాగా వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. నిమ్మకాయ అయితే ఒక హాఫ్ ఉప్పు నిమ్మకాయ అయితే పిండాడు, మనకు బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఉప్పు కారం అన్నీ నిమ్మకాయ పిండుకోవడం వల్ల చాలా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే రైస్ వేసేసుకొని బాగా తిప్పేసుకొని, ఇంకా మనం మధ్యలో తిప్పుకోకుండా మనము లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. బాగా కూడా మనం ఒకసారి తిప్పుకొని బాగా ఉడికేటప్పుడు మనకి ఇప్పుడు నీళ్ళు ఉడికిన తర్వాత ఉడుకుతుంది అన్నప్పుడు మనం మూత తీసి తిప్పేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట. మనము ఎక్కువ తిప్పనక్కర్లేదు. బాగా ఉడికేటప్పుడు ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మనకి చెమ్మ తగలకుండా, మన చేతికి మనం అన్నం పట్టుకుంటే తేమ తగలకోకుండా ఉండేంత వరకు మనం ఉడికించుకోవాలి. రైస్ అయితే అయిపోయిందండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉన్నింది. అందరైతే చాలా బాగుందని చెప్పేసి తినేసి అయిపోయిందన్నమాట రైస్. మా అత్త కూడా చెట్లన్నీ పీకడం అయిపోయింది. ఇప్పుడైతే అన్నం తినేస్తామన్నమాట అందరం ఒక చోట కూర్చొని. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నాం. నేను మా ఆయన అయితే వంటకాడు ఉన్నామన్నమాట. మా అత్త మా తోడికోడలు చెట్లు పీకుతూ ఉన్నారు. మా అత్త అయితే చెట్లన్నీ పీకుతూనే ఉంది పొద్దున్నే బోకులు కడిగి చెట్లన్నీ పీకుతూ ఉంది. ఇంకా మేమున్నాం అనుకోండి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం, ఖాళీగా ఉండలేమన్నమాట. మా అత్త అనుకోండి అక్కడ పల్లెల్లో ఉన్నామైతే అదే పనిగా డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటుంది. ఆమెకు పన్నులు ఎక్కువ, ఇంట్లో చేసుకోవాలి, ఇంకా ముసలాం ఉంది, మా మామకు అట్లా ఆరోగ్యం కూడా బాగాలేదు కాబట్టి వాళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది. ఆమె ఇవన్నీ చేసుకోలేదు. ఇలా మేమైతే నేను కూడా కొన్ని పీకాను అనమాట చెట్లు. మా పిల్లలు అట్లా ఆడుకుంటూ ఉన్నారు. మా అత్త అయితే మొత్తం క్లీన్గా మొత్తం తీసేసింది చెట్లన్నీ. చూడండి మొత్తం కుప్ప పెట్టింది పీకేసి. ఇక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయంటే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ దగ్గర పోయి చూపించడానికి నేను లోపలికి వెళ్ళలేదండి, టైం లేక.
ఇవన్నీ చెట్లు అనమాట. ఇవి పిచ్చి చెట్లన్నీ పీకేస్తూ ఉంది మా తోడుకోడలు. అవన్నీ ఉంటే మనకు మామూలుగా మంచి చెట్లు బాగా రావన్నమాట. అవన్నీ పీకేసుకుంటే తొందరగా మనకి ఏ చెట్లైనా పెరుగుతాయి. చుట్టూ ఉండే పిచ్చి చెట్లన్నీ పీకేసుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది. టమాటో చెట్లైనా పచ్చిమిర్చి చెట్లైనా ఏవైనా కూడా చుట్టుపక్కల ఉండే గడ్డి పిచ్చి చెట్లు అన్నీ తీస్తే బాగా మనకి చెట్లు అనేది మనకు పెరుగుతుంది అన్నమాట. ఇది వచ్చేసి చాలా ఏళ్ళ నుంచి ఈడ బావి అనమాట. ఇవి దీంట్లో మనకు నీళ్ళు ఉన్నాయన్నమాట. ముందు మా అత్త వాళ్ళైతే నీళ్ళు వాడుకోరు దాంట్లో, అవి అట్లనే ఇంకిపోయాయి. మనం నీళ్లు తీస్తూ ఉంటే బావిలో నుంచి అవి ఊరుతాయంట. బాగా ఊరడం అంటే నీళ్లు వస్తూ ఉంటాయి. మనం నీళ్లు తీయకుండా అట్లనే వదిలేస్తాం అనుకోండి, నీళ్లు తీస్తూ ఉంటేనే నీళ్లు ఊరుతూ ఉంటాయండి. అలా వదిలేస్తారు కాబట్టి ఆ బావి అయితే ఏం లేవు నీళ్లు కూడా అసలు. ఇంకొచ్చేసి ఇక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి. పొడి చెత్త తడి చెత్త రెండైతే వేశారు దీంట్లో. ఒక దాంట్లో పొడి చెత్త అనమాట. పొడి చెత్తని కాల్చేస్తారు, తడి చెత్తనైతే ఎరువులాగా వాడుకుంటారు అనమాట. ఇవి రెండు వీళ్ళే ప్రిపేర్ చేసుకొని ఇలా వీళ్ళే ఓన్గా ఇవి ఎరువు తయారు చేసుకోవడానికి పడేయకుండా అక్కడ వాళ్ళ ఇంటి ముందరే డస్ట్బిన్స్ అయితే పెట్టేసుకున్నారనమాట. ఇవి గోల్కొండ మిర్చి అనమాట. ఇది చిన్న మిర్చి అయినా కూడా చాలా కారం ఉంటాయంట. వీళ్ళు విత్తనాలు తెచ్చి వేసుకున్నారండి. చాలా చిన్నగా ఉన్నాయి, చాలా కారం కూడా ఉంటాయి. ఇవి బజార్లో కూడా అమ్ముతూ ఉంటారు. గోల్కొండ మిర్చి అని చాలా స్పైసీగా ఉంటాయి అన్నమాట. ఇదన్నమాట ఈరోజు ఫుడ్ అయితే అయిపోయింది. ఇంకా వచ్చేసి చుట్టుపక్కల ఉండే చిలుకలు పిచ్చుకలు అన్నీ అయితే చూపిస్తాను నాకు వీలున్నంత వరకు అయితే. ఇవైతే గొల్లబామలండి. కోళ్ళ గింజలు వేసి ఉంటాం కదా, ఆ గింజలు తినడానికి ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి. ఇక్కడ పొలాలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనకు టౌన్లో చాలా తక్కువ పక్షులు. ఇవి కోళ్ళ ఫార్మ్ అనమాట. ఈ వెనక బ్యాక్ సైడ్ మా ఇంటి వెనకలనే. ఇంకా వచ్చేసి ఇక్కడ నీడలాగా కొన్ని కట్టారనమాట. వాటికి ఎక్కువ ఎండ తగలకుండా నీడ ఉండాలి కాబట్టి, ఎండ ఉంటే ఎక్కువ చచ్చిపోతాయి కాబట్టి నీడ రావడానికి ఒక గుడిసె వేశారు. అంటే వాళ్ళకి ఎండ వచ్చినా వాన వచ్చినా అవి పోయి లోపల ఉంటాయి అన్నమాట గుడిసెలో. ఇలా మా పిల్లల్ని తొడుకొని బ్యాక్ సైడ్ అయితే వచ్చాను. కొంచెం సేపు బాగుంటుంది కోళ్ళని చూస్తూ ఉండడం అని చెప్పేసి. బాగుంటుంది, పిల్లలు కూడా ఆడుకుంటారు కదా. ఇంకెప్పుడో ఒకసారి కాబట్టి వచ్చేది మేము. ఈ బ్యాక్ సైడ్ రావడం చాలా తక్కువ, ఎందుకంటే బ్యాక్ సైడ్ స్టెప్స్ లేవు. దాని మీద కాలు పెడితే జారుతాం అనమాట. చాలా జాగ్రత్తగా మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడైతే కూర్చున్నాను అనమాట. చుట్టుపక్కల వ్యూ అయితే చాలా బాగుంది. పచ్చని వాతావరణం, పచ్చని చెట్లు చూస్తూ చాలా బాగుంది. మా మరిది అయితే వీటికి పేలు ఏదో తెగుల్లాగా ఏదో వచ్చిందని చెప్పేసి చెక్ చేస్తూ ఉన్నాడు కోళ్ళని తీసుకొని. ఇవి నాటుకోళ్ళండి. చిన్నగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చి వీళ్ళు పెంచుతున్నారు. వీటికి వ్యాక్సిన్లు అంట, ఇవెంట ఫుడ్ అంట అన్నీ చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. దీనికి ఏదోనికి ఒకదానికి వచ్చినా కూడా అన్నీ పోతాయి అన్నమాట. ఇలా అయితే కోళ్ళ ఫారం అయితే వీళ్ళే ఓన్గా, ఇంకా పల్లెలో అంటే చాలా బాగా పెంచుకోవచ్చు కాబట్టి ఇవైతే బిజినెస్ చేసుకుంటున్నారు అనమాట కోళ్ళ ఫాము. ఇంకా వచ్చేసి తోట కూడా వేశారు. తోట అంటే ఇంకా బీట్రూట్, క్యారెట్, ముల్లంగి, ఇంకా గోంగూర, టమాటో అవన్నీ వేశాడు చెట్లు కూడా. ఇది నెట్టు కట్టాడనమాట చుట్టూ. మనకి ఇటు సైడ్ మా ఇంటి వరకు ఏం రాకుండా చుట్టూ కంచె వేసుకున్నారు మా అత్త వాళ్ళు. ఇంటి చుట్టూ మనకి కంచె ఉంటుందన్నమాట. ఇటు సైడ్ నుంచి మా ఇంట్లోకి రాకుండా చెట్లు వేసుకున్నాం కాబట్టి మేకలు ఇంకా ఏనుములు అన్నీ తిరుగుతూ ఉంటాయి. మన ఇంట్లోకి రాకోకుండా చుట్టూ అయితే కడ్డీలు కట్టేసుకున్నారు మా అత్త వాళ్ళు. గాలిపటం ఎగరేస్తున్నాం అనమాట పండక్కి. ఇంకొచ్చేసి ఫ్లైట్ పోతూ ఉంటే వీడియో తీశాను, చిన్నగా కనపడతా ఉంది. ఈ పల్లెటూరు వాతావరణం అయితే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నైట్ అయిపోయిందనమాట. నైట్ అయితే చుట్టూ చీకటి ఉంది, చందమామ
ఒక్కటి మాత్రం బాగా వెలుగుతూ బ్రైట్గా ఎంత బాగుందో. చుట్టూ ఉంది. మా ఇల్లు ఒక్కటే దూరంగా ఉంటుందన్నమాట ఊర్లోకి. మా ఇల్లు ఒక్కటే సపరేట్గా ఉంటుంది, బాగా విశాలంగా చుట్టూరు స్థలము, కోళ్ళు, చెట్లు అన్నీ ఉంటాయి. ఒక 4 ఇల్లులు అయితే దూరంగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అయితే దోమలండి. దోమలు ఒక్క దోమ కూడా ఉండవు అసలు పల్లెలో. ఇవన్నీ దోమలు. మరి ఇవైతే కుట్టడంలా ఇవి కుట్టుకోకుండా లైట్ దగ్గర తిరుగుతూ ఉన్నాయి. వీటికి తీసుకొని వచ్చి మా మరిది వచ్చేసి స్ప్రే కొట్టాడు. ఇది స్ప్రే అంటే ఈ హిట్ కానీ ఏదైనా ఉంటుంది, దోమల కోసం కూడా అమ్ముతూ ఉన్నారు కదా ఇప్పుడు. అది తీసుకొని వచ్చి కొడతాను, అవన్నీ పడిపోయి మళ్ళీ లేస్తాయి అంట. అయితే చచ్చిపోలేదు, ఊరికి కళ్ళు తిరిగి పడిపోతాయి కదా, అట్లా కళ్ళు తిరిగి పడిపోయాయి అన్నమాట. ఇవి పడిపోయింటే వీటన్నిటి ఊడ్చేసి ఒక చాట్లోకి తీసుకొని పొయ్యిలో వేస్తున్నాడు. పొయ్యిలో వేస్తే చచ్చిపోతాయి కదా, ఇంకా మళ్ళీ లేవు కదా అని చెప్పేసి ఇవన్నీ పడిపోయేటన్నీ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఎన్ని లక్షల దోమలు ఉన్నాయంటే అన్ని లక్షల దోమలు ఉన్నాయి. అవి ఈగలని మనం కనిపెట్టలేము, ఎందుకంటే అవి మన టౌన్లో ఉండే ఈగలు అయితే లావులావుగా ఉంటాయి. అవి అయితే చాలా సన్నగా చీమల్లాగా ఉన్నాయన్నమాట. చూడండి, ఊడిస్తే వాటిని అవి తిరుగుతూనే ఉన్నాయి, కాకపోతే పడిపోయి ఉన్నాయి అనమాట, కదులుతూ ఉన్నాయి. చాట్లో వేసుకున్నా కూడా ఎన్ని దోమలు ఉన్నాయి. ఇవన్నీ లెక్క పెట్టాలంటే ఇంకా 4 రోజులు పడుతుంది మనకి, అన్ని దోమలు ఉన్నాయి. ఇలా దోమలన్నీ ఊడ్చేసి ఇవన్నీ మళ్ళీ లేచి మన దగ్గరికి వస్తాయి అన్నమాట కుట్టడానికి. ఎక్కువ రావు, ఎక్కడన్నా వాతావరణము కొంచెం కూల్గా ఉండడం, వాన పడడం అట్లా ఉంటే ఇలాంటి చిన్న చిన్న పురుగులు, దోమలు అన్నీ వస్తూ ఉంటాయి లైట్ల దగ్గరికి. పల్లెలలో అయితే మన టౌన్లో కూడా వాన పడితే ఈగలు వస్తూ ఉంటాయి కదా లైట్ల దగ్గరికి, అట్లా వాళ్ళ దగ్గర కూడా ఇలా వాన పడింది కాబట్టి మాకు పల్లెలో ఇలా దోమలన్నీ వచ్చి లైట్ దగ్గర తిరుగుతూ ఉన్నాయి. ఇవైతే కదులుతూనే ఉన్నాయండి. ఇవి చూడండి మీరు కూడా కదులుతూ ఉన్నాయి. మా మరిది అయితే ఇలా పొయ్యి మండుతూ ఉంది కాబట్టి పొయ్యిలో వేసేసి వీటిని అయితే కాల్చేసాడనమాట. ఇది అనమాట ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.